సిట్రు ఏమన్నా సిట్రు అంటే చెల్లెమ్మ అని చెల్లెమ్మ. అమ్మో అక్కడ అన్నా అని ఇక్కడ చెల్లి అన్నావంటే నీకు నూకలు చెల్లిపోతాయి. ఇట్రా. నన్ను చెల్లి అని పిలవాలంటే అక్కడ బావా అని పిలువు, లేదా నీ గుండు పగిలిపోద్ది. వద్దు, నిన్నే వదినా అంటాను. పర్లేదే, ఇల్లంతా బానే ఉంది. ఓకే. ఏ గుండు, ఇక్కడ బాత్రూమ్ ఎక్కడుంది? అది కూడా చూసేస్తే పని అయిపోతుంది. అది బాలసుబ్రహ్మణ్యం బాత్రూమ్. లోపలికి వెళ్తే పాట పాడుకోవాలి, దానికి గొళ్ళెం లేదు. పర్లేదులే, పెట్టించేద్దాం. ఎంతసేపు బాలనవన్నీ మార్చేద్దాం. యూ డోంట్ వరీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఉన్న ప్రాబ్లం వల్ల మీరిద్దరే. అయ్యో, అదే నేనేమో అసలే వయసులో ఉన్న అందమైన పెళ్లి కాని కన్నెపిల్లని, నువ్వేమో అసలే వయసులో ఉన్న పెళ్లి కాని బ్రహ్మచారివి. మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నావనుకో, నీ కన్నతనమో పోతుంది, నా బ్రహ్మచర్యమో పోతుంది. అంతకన్నా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావనుకో, పేడా పోతుంది. అయ్యో ప్లీజ్ 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 ప్లీజ్. నో ప్లీజ్. నువ్వే హీరో అయ్యా మగడ. అసలు హీరో అంటే ఊళ్ళోకి కొత్తగా దిగిన అమ్మాయికి ఇంట్లో గది, గుండెలో గుడి ఇవ్వాలి. లేకపోతే ఏ విలన్ గాడో ఏదైనా చేశాడనుకో. గుండు, నేను చెప్తాను విను. బలబలా ఈ ఇంట్లో ఉండాలంటే ముందు నీ నోటికి తాళం వేయాలి. అన్నా గాడ్రేస్ తాళమా నవ్వుతాళమా? కప్పతాళం. ఇదేం ఫిట్టింగ్ అయ్యా మగడ. మాట్లాడకుండా ఉండాలంటే 1-2 రోజుల కన్నా నేను ఉండలేనుగా. ఉండొద్దనే అర్థం. 2 రోజుల్లో నువ్వు ఇల్లు చూసుకుని మారకపోతే చంపేస్తాను. పెద్ద మగాడండి, చంపేస్తాడట. ఆడపిల్లతో మాట్లాడే పద్ధతేనా ఇది? అయ్యో, ఎక్కడున్నానో చెప్పుకో. అన్నయ్య, ఏమిటమ్మా కన్నీళ్ళు? నీకు నచ్చకపోతే చెప్పు, వేరే తీసుకొస్తాను. ఎందుకనే నా మీద నీకు ఇంత ఇది? నేనేమడిగితే అది తెచ్చిస్తావు. నువ్వు అమ్మా నాన్నలను అడిగితే తెచ్చవలేను కదమ్మా. అమ్మా నాన్నలు వద్దన్నయ్య, నాకు నువ్వే కావాలి. ఈ మాటలన్నీ పెళ్ళయ్యే వరకే. 4 రోజుల్లో పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోతావు. అప్పుడు ఈ అన్నయ్య గుర్తుకు కూడా రాడు. ఏం కాదు, పెళ్ళైనా సరే మా అన్నయ్య నదులు ఎక్కడికి వెళ్ళను. కట్టుపులలో, పిడకలో, పోల్దొండలో ఇవన్నీ అనుకో. ఏం కావాలా? అయ్యో పరపురుషుడు, చెప్పలేదేందయ్యా? బొగ్గులు, కిరసనాయలు. ఏం సత్తిపండు, ఏంటి గోచి సర్దుకుంటూ వస్తున్నావు? నువ్వు గల్లా పెట్టి చదువుకుంటే గోచన్నా చదువుకోవాలా? చుట్టా అయిపోయి నిప్పు కావాలి. ఏంటయ్యా, పరాయి పురుషుడు ఉన్నాడని చెప్పొద్దా? ఇదిగో సత్తిపండు, అర్థమైంది నిప్పు బాబాయ్. అది కాదయ్యా, పరాయుడు సూపుకి దాని స్నానానికి ఉన్న లింకు నీకు తెలుసు కదా. చూడు బాయా, రోజుకి 10 సార్లు స్నానం ఆడి మా మేడం నీటి మడిసేట్టుగా ఉంది. అంటే ఎన్నిసార్లు మొగాలు చూస్తే అన్నిసార్లు తానం ఆడుద్దా నీ భార్య? అందుకే కదా నేను ఈయన్ని కొట్లో పెట్టుకుంది. అయితే లోపలికి వెళ్ళి ఆ పతివతం చూస్తాను, ఆవిడ తానం ఆడుతుందో లేదో చూస్తాను. చూడు, ఎల్లి చూడు, నీకే అర్థం అవుద్ది. ఆ అమ్మగారి గురించి సరిగ్గా తెలియదురా సత్తిపండుకి. నిప్పు అయ్యో పరపురుషుడండి, ఇప్పుడే తానమాడాను. సొట్టబెక్కి నిప్పు కోసం వచ్చాను. ఇంకోసారి రాను, తర్వాత వస్తాను. వామ్మో వామ్మో, మన ఊళ్ళో నెలకి 4 వర్షాలు ఎందుకు గుర్తున్నాయో? సూర్యుడు ఎవరి కోసం వస్తున్నాడో నాకు అర్థమైపోయింది. ఎవరి కోసం? మేడం కోసం. మహామహా పతివ్రతలే ఆవిడ చూసి సిగ్గడిపోయి తలలు దించేసుకోవాలి. బాయా, నీ బట్టలు తడిచిపోయాయేంటి? మీ మేడం చెప్పిస్తుందేమని భయం వేసి చెమటెట్టేసే చెమట్లు. అంటే ఏంట్రా,
నన్ను కనీసం కోడి కూర కూడా తినద్దటవా? 100కి ప్రిపేర్ అయితే ఓకే. ఓరి దేవుడు, నాకు మెంటల్ వచ్చేస్తుంది, టెన్షన్ కూడా వచ్చేస్తుంది. దేవుడు, ఇవాళ కోడి కూర క్యాన్సిల్. ఏంటి కోట మమ్మల్ని చూడగానే కోడి కూర క్యాన్సిల్ అంటున్నావు? మిమ్మల్ని చూసి కదా చెప్పరా బామ్మర్ది. కోడిని కోసేంత పాపం చెయ్యొద్దు బావా అంటున్నాను. వారిని తస్సాదియ్యా ఏందయ్యా నువ్వు చెప్పేది? కోడిని కొత్తే పాపమా? ఎవరో చెప్పిన అమాయకుడు? అమాయకుడు కాదు, అసాధ్యుడు. తప్పులు చేయొద్దని చెప్పాడు కదా. ఆడవడరా మాకు చెప్పడానికి? మంచి వాళ్ళకు మంచివాడు గనక చెప్పాడు, వినకపోతే మోసగాళ్లకు మోసగాడు. ఆహా, కిరాయి కోటిగాడేం కాదు. జైలు నుంచి వచ్చిన బుడ్డోడు నా సుట్ట బేగంత తుపాకీ చూపించి భయపడితే భయపడిపోవడానా? సైజు చిన్నదైనా పెద్దదైనా ఆడు కాల్చింది ఎదవ సొట్ట ముక్క కాదు, తుపాకీ. హ, తుపాకీ చూపించి భయపడితే భయపడిపోవడానికి నేను ఉత్తి పండుని కాదు, సత్తి పండుని. నువ్వు కోడిని గోయించు, నేను ఆడిని గోయిస్తా. అమ్మదొంగ అట్ట చూడమాకయ్యా. ఏంటి రిబ్బన్లా కట్టేసావు పోల్దండా? ఓపెనింగ్ సెరమనీ ఏమైనా ఉందా? క్లోజింగ్ జింగ్. నేను పడుకుంటే ఒళ్ళెరక్కుండా పడుకుంటాను. అలా నిద్దట్లో బయట తొలగిందనుకో, నువ్వు ఇలా మంచినీళ్ళకొచ్చి అలా చూసావనుకో, అందుకని మన ఇద్దరి మధ్య ఈ సెన్సార్. నువ్వు ఇది దాటి రాకూడదు. వస్తే చెప్తానే ఉన్నాను, తెంచేస్తావంటయ్యా మగడా. అసలు నేను ఉండమంటాం తప్పైంది. ఏకులా వచ్చి మేకులా తయారయ్యావు. నేను మేకేంటయ్యా, నువ్వే గుండెల్లో గుచ్చుతున్నావు చూపులతో. అసలు ఇప్పుడు ఏం కావాలి? నా ఇంట్లోకి నేను రాకూడదా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను. ఏం చేస్తాను? చంపేస్తావు. మ్మ్. నేనే డాక్టర్ని కదా, నన్నే చంపేస్తే ఎవరు రక్షిస్తారు? బోలో బోలో. అర్థమైంది కదా, మా అన్న దగ్గర నీ పప్పులు ఉడకో. పప్పులు ఉడికించుకోవడానికి ఆయన ఏమైనా ప్రెషర్ కుక్కరా, గ్యాస్ స్టవ్వా? ఊరికే నువ్వు ఉన్నావని అలా నటించాడంతే. కాసేపు అయ్యాక చూసుకో ఏం చూడాలి? ఏం జరుగుతుందో అది. ఏమి జరగకపోతే? ఏం తోస్తే అది ఊహించుకో. గంట అయ్యాక. బుద్ధిందా నీకు? లేదు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చా? పడుకుంటే అన్ని పాడు కలలే వస్తున్నాయి. నేను స్నానం చేస్తుంటే నువ్వు చీరెత్తుకుపోయినట్టు, ముద్దు పెట్టుకుంటానని బుగ్గ కొరికేసినట్టు, నీ ఊపిరి వేడికి వెన్న ముద్దలా కరిగిపోయినట్టు. నిన్న పని చేసింది నువ్వేనని చక్రికి తెలిస్తే ఆడేం బిగుతాడే నా పొగ అక్కడ మీద నారా. సత్తిపండు గురి పెడితే తాటి పండైనా తల పండైనా పడాల్సిందే. అలాంటిది గురి తప్పడమేటే? ప్రాణ స్నేహితుడి లోగిట్లు, అదే స్నేహితుడి భార్య కౌగుట్లు. తప్పైపోయింది బాబు, ఏదో కక్కుర్తి పడి. నువ్వు కక్కుర్తి పడితే బయట పెట్టవలసిన అవసరం నాకు లేదు. కానీ అభం శుభం తెలియని ఆడపిల్లకు అక్రమ సంబంధం అంటగట్టావు చూడు, ఆ పుణ్యం మాత్రం నీకు చెల్లగొట్టే పోతాను. పిలు మీ ఆయన్ని. బాబు నీకు దండం పెట్టు. చక్రి బాబు మమ్మల్ని ఏం చేయకండి, మీ కాళ్ళు అట్టుకుంటాను. నువ్వు పట్టుకోవాల్సింది నా కాళ్ళు కాదు, మీ ఆయన కాళ్ళు. నీ పాతివ్రత్యాన్ని చూసి గుండె పగిలి వాడు చేస్తాడో, కడుపు మండి నిన్ను చంపుతాడో చూస్తాను. నా కళ్ళతో నేను ఈ సావులు చూడలేను బాబు. అయితే చూడకు, కళ్ళు మూసుకో. అదిగో తలుపు శబ్దం అయింది, సెట్ వచ్చేస్తున్నాడు. ఏమైంది? పొద్దున్నకు పైలకు పెడకలు వచ్చే తలికి సచ్చినాడున్నాడయ్యా. నీ భార్యనని కూడా చూడకుండా నన్ను. దొంగ సచ్చినాడా, స్నేహితుడు భార్యను కూడా చూడకుండా చేయతావట. అది కాబట్టి నేను ఉత్తినే పొడుసుకుందరా, నేనైతే నిన్ను ముక్కల ముక్కల కింద నరికి పారేసావనా?
చచ్చిపోయాడే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇదిగో ఎవరు చూడకుండా ఈ శవాన్ని మాయం చేసేద్దాం. చక్రియగాడి పంతం, సత్తి పండుగాడి అంతం. అంతం కాదిది, ఆరంభం. జైలుకి వెళ్ళాను అన్న ఉక్రోషంతో బాగాడనుకున్నాను, కానీ ఆడు అనుకున్నంత పని చేస్తాడనుకోలేదురా. ఆడమ్మ కడుపు మాడ ఆడేనయ్యా. పాపం శేషారో సంపెత్త అని లింకెట్టి అయ్యయ్యో కోడిని కోపించినందుకే పాపం మన సత్తిపండుని అన్యాయంగా పొట్టలెట్టుకున్నాడే. చెట్టి నువ్వు వ్యాపారం మొదలెట్టిన డేట్ ఎప్పుడు? ఎందుకంట? నీ బుర్రలో ఎన్ని చటాకులు కూర్చుందో తెలుసుకుందామని. లేకపోతే ఏంట్రా, కోడిని కోసినందుకే వేసేసే అంత ఎర్రి పప్ప కాదు ఆ చక్కెరగాడు. అంటే వాడు బూచమ్మని మనం వాజమ్మల్లా జేజమ్మల్ని పూజించుకోవలసిందేనా? జేజమ్మలు కాదు ఎర్రబాబు, మనం ఇట్టాగే ఊరుకుంటే మన ఫోటోలు ఎట్టుకొని దండలు వేసుకొని మన వాళ్ళే పూజించుకోవాలా. సెట్టే పర్వతం కాదు కోటయ్య, మాకు రక్షణ కావాలి. అంతే కదా, దానికి సరైనోడు కావాలి. ఎవరు కావాలి మీకు? ఎవరు? మీరు అనడం సభ్యత. యు యు తర్వాత వి తర్వాత డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. గాడిద గుడ్డు. పోలీస్ స్టేషన్ లో ట్రై చేయండి, దొరకొచ్చు. పోలీసులతో ఆటలాడదు. చక్రి ఎక్కడ? ఇంట్లో లేరు. అది ఏం చక్రి? సర్చ్ వారెంట్ ఉందా? అక్కర్లేదు మిస్టర్ ఇన్స్పెక్టర్, ఐఎమ్ హియర్. లోపల మాట్లాడుకుందామా? అంత సిగ్గుమాలిన విషయమా? మతిమాలిన పని చేసింది నువ్వు. ఈ ఊరికి రాగానే నలుగురు పెద్ద మనుషుల్ని చంపుతానన్నావా లేదా? అన్నాను. ఒకడిని చంపాను, మిగతా ముగ్గురిని కూడా చంపుతాను. ఆపగలవా? సుడిగాలిని అరిచేత్తో అడ్డుకోగలవా? గలను. నేరాల సుడిగాలిని అడ్డుకుని చట్టమనే రాతి కొండను నేను. ఇది డేరింగ్ డాషింగ్ డైనమైట్ ఇన్స్పెక్టర్. దీని తాటికి నీ చట్టం నుగ్గైపోతుంది. అంటే నన్ను కూడా చంపుతావా? రే ఇన్స్పెక్టర్, నన్ను ఒరే అనే అధికారం ఈ దేశంలో ఏ కాకి చొక్కాకి లేదు. తల మీద టోపీ తీయకుండా ఒరే అంటే టోపీతో పాటు తల కూడా తీసేయాల్సి వస్తుంది. చాలంటావా లేదా బెల్ట్ ప్యాంటు షూ కూడా తీయమంటావా? అక్కర్లేదు లేరా. అబ్బా నవ్వేవు కదరా. రారా ఫుల్ కాఫీ తాగుతుగానరా. నువ్వు తాగమంటే కాఫీ ఏంట్రా, విషం కూడా తాగుతా. కానీ వాళ్ళ నెత్తురు తాగుతానన్న పంత మాత్రం మానేసి. పగబట్టిన పాము పడగెత్తి కాటేస్తుంది, లేదా తల పగలగొట్టుకుని చస్తుంది. అంతేగాని పంతం మాత్రం మాందు. వద్దు చక్రి, మన స్నేహాన్ని గుర్తు తెచ్చుకో. నా మాట విను. ఒకే కంచెలో తిని ఒకే మంచంలో పడుకున్న వాళ్ళం. ఈ రోజు ఒకే సంకెళ్లకు ఈ చివరిని పోలీస్ ఆఫీసర్గా, ఆ చివరి నువ్వు నేరస్తుడిగా నేను చూడలేను. నా మాట విను. ఎందుకు నీకు ఆవేశం? అన్యాయంగా 7 ఏళ్లు జైల్లో గడిపినందుకు. 7 ఏళ్లు సరిపోలేదా? సరిపోలేదు. నీ చట్టం నేను చేయని నేరానికి నన్ను శిక్షించింది. ఇప్పుడు నేరం చేసి నేను తప్పించుకుంటాను, అప్పుడు సరిపోతుంది. నేనుండగా నేరం చేసి తప్పించుకోవడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. ఆ బ్రహ్మ సృష్టిని లయం చేసే ప్రళయకాల రుద్రుణ్ణి నేను. పోలీస్ సముద్రంలో నీటి బొట్టువి, జస్ట్ అన్ ఇన్స్పెక్టర్వి. నన్ను ఆపటం నీ వల్ల ఏమవుతుంది? మిస్టర్ చక్రధర్, సత్తిపండుని చంపావా లేదా? చంపాను అనటానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? భార్య భర్తతో కాపురం చేస్తోంది అంటే దానికి సాక్ష్యం కావాలని నీ చట్టం నన్ను అరెస్ట్ చేస్తుందా? లేదు అర్జున్, లేదు. నీ స్టేషన్కి వచ్చి ఎవడైనా నీ తల పగల కొడితే పక్క స్టేషన్కి వెళ్ళి నిన్నే రిపోర్ట్ చేసుకోమంటుంది నీ చట్టం. దానివల్ల ఏమవుతుంది? నన్ను అరెస్ట్ చేయటం కాదు, ముమ్మాటికి కాదు. నీ కాకి చొక్కాకి కావాల్సింది దొంగ సాక్ష్యాల కాకి గోల. నీ పోలీసు లాఠీకి కావాల్సింది ఐపీసీ నెంబర్ల అంకెల గారడి. నీ ఇనుప సంకెళ్ళకి కావాల్సింది గుడ్డి న్యాయ దేవతను మోసపుచ్చే నల్ల కోట్లు. వెళ్ళు ఇన్స్పెక్టర్. ఎవడైనా రిక్షా వాడు రాంగ్ సైడ్ వెళ్తుంటే టైర్ లోంచి గాలి తీసేసి న్యూసెన్స్ కేసు రాసుకుని సంతృప్తి పడు. Shut up. You shut up. Come on, tell me, what is your charge? Come on, show me. Who is your bloody witness? Come on, arrest me if you can. Otherwise, get out. ఆ ముగ్గురికి నా సెక్యూరిటీ శ్రీరామ రక్ష. మైండెడ్.